తెలంగాణ జాగృతి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో బీసీల అభ్యున్నతి కోసం విద్యా ఉద్యోగ రాజకీయాల్లో సంఖ్యాబలం ఆధారంగా సమాన హక్కుల కోసం పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అక్క కవితక్క గారికి మా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఉన్న ప్రక్కన మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అక్క మీరెక్కడ పోరాటం చేసినా మేము అక్కడ ఉంటామనేది మొదటి వాక్కు. అది మీరు ఢిల్లీలో అయినా మేమున్నాం, హైదరాబాద్లో అయినా ఉన్నాం, ఖమ్మంలో అయినా ఉంటాం, సూర్యాపేటలో ఉంటాం, కరీంనగర్ ఉంటాం, నిజామాబాద్ ఉంటాం. ఎందుకంటే ఒక ఉన్నత కులాల్లో పుట్టినటువంటి అక్క మన బడుగు బలహీన వర్గాల కోసం ఆమె సొంతంగా కష్టపడటం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇది మనం రాబోయే 4 సంవత్సరాల తర్వాత అక్క నోటి నుంచి వెళ్ళిన 5 డిమాండ్లు అయితే అన్నీ కూడా మన బీసీల అభ్యున్నతి కోసం జరగబోయే వాకులుగా భావిస్తూ, అక్క నాకు సమయం ఇంతమంది ఉన్నారు కాబట్టి నాకు దయచేసి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మున్నూరు కాపు కమ్యూనిటీ గురించి 1-2 నిమిషాలు మాట్లాడతానక్క. మున్నూరు కాపులు తెలంగాణ ఈ సమాజంలో మున్నూరు కాపులను కాపు, నాయుడు, పటేల్ ఈ విధంగా రకరకాలుగా వివిధ ప్రాంతాలుగా పిలుస్తుంటారక్క. దీనిలో మాకు దాదాపు 10 లక్షల జనాభాను ఈ కులగణలో తక్కువ చేసి చూపించారు. దీనికి ప్రధానమైన కారణం ఎన్యూమరేటర్లకు అవగాహన లోపం. దీంట్లో ఎందుకంటే నాయుడు అనగానే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు, పటేల్ అనగానే దొరబాబు లేక గుర్తొస్తాడు. మాకున్న పేర్లు మాకు శాపంగా మారి 10 లక్షల జనాభా మాకు తగ్గిపోయింది, మా పర్సంటేజ్ తగ్గింది. దానికి రెండో కారణం కూడా ఉందక్క. రాజకీయంగా మేము వాస్తవంగా మున్నూరు కాపులం అంటే కాపులము, వ్యవసాయదారులము, వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళము. కానీ రానున్న క్రమంలో మా జాతులు మొత్తం, మా కులం మొత్తం కూడా విద్యాపరంగా రాజకీయంగా ఎదిగి ఇవాళ మా అన్న రవిచంద్ర అన్న ఉన్నాడు, చాలా గొప్పగా అందరికీ కాపులందరికీ సహాయం చేసే పెద్ద దిక్కుగా ఈ 2 జిల్లాల్లో ఉంటున్నాడు. ఇటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో మా కాపు కులాలను మొత్తం కూడా ఏం చేసినారంటే ఓసీలుగా ట్రీట్ చేసినారు. అన్న మీకు కూడా చెప్తున్నా, దీనికి అక్క మీరు ఒక్కటి ఇచ్చినారు, రెండో సర్వే 6% 5% తక్కువ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ డేట్లు చేస్తారన్నారు. ఎందుకంటే ఎన్యూమరేటర్గా నేను పార్టిసిపేట్ అయిన వ్యక్తిగా అందులో ఉన్న దానిగా చెప్తున్నా. ప్రతి ఎన్యూమినేటర్కు 100 నుంచి 120 ఫామ్స్ ఇచ్చినాక ఆ ఇండ్లను మేము చేయడానికి, దానికి మాకు 20 రోజులు టైం పట్టింది. ఒక్క ఫామ్ నింపడానికి 35 నిమిషాల సమయం పట్టింది. రోజుకు 12 ఫామ్స్ మాత్రమే నింపగలిగినాం. ఈ విధంగా నింపగలిగిన ఈ ఫామ్స్ నెల రోజుల సమయంలో మేము పూర్తి చేసి ఇస్తే మా మీద మళ్ళీ మానిటరింగ్ చేస్తూ జిల్లా వైజ్గా, మండల వైజ్గా రిపోర్ట్ చేసి పంపినారక్క. కానీ ఎట్ ఏ టైం ఇలా ఆడ ఉండి ఒక సంఖ్యను ఎటా చేసిరు. మనం దీనికి ఒక్కటే సింపుల్ సూచనక్క, ఇది నిజమైనదా కాదా సర్వే అంటానికి. మీరు ఏది చేసినా ఆ రోజు గ్రామంలో మండల సమక్షంలో ఒకటి పేర్లు చదివి నిజమా కాదా అని మీరు ఇండ్లు కూడా టిక్కు పెట్టి అలా చేస్తున్నారే. ఈ కులగన్న సర్వే కూడా ప్రతి ఎన్యూమినేటర్ ఆధారంగా ఒక లిస్టులను మళ్ళీ పంపించామనండి. ఆ ఎన్యూమినేటర్ ఆ గ్రామంలో ఆ గ్రామ ఎండిఓ లేదా సర్పంచ్ ఆధ్వర్యంలో చదివి ఆయన సర్టిఫై చేస్తే మీరు దాన్ని అప్రూవ్ చేయండి. ఆ విధంగా ఒక్క లెక్క తేడా వచ్చిన ఎన్యూమరేటర్ ఉద్యోగం పోతుంది, ఆ ఎండిఓ జైలుకు పోతాడు. ఆ విధమైన చట్టం చేసి మీరు ఈ కులగన్ని చెప్పండి, 1% తేడా వచ్చినా మేము ఛాలెంజ్ చేస్తాం అక్క. ఈ డిమాండ్ మీరు మళ్ళీ రీసర్వే చేయటము, ఇంకో సర్వే చేయటము, ఇది చాలా పెద్ద ప్రాసెస్ అయిన సమస్య. కానీ దీనికి ఒకటే మార్గంగా గ్రామంలో ఏదైతే గ్రామ కమిటీలో ఆ కులగణిత జాబితాను ప్రదర్శించి ఆ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం చేసి అది అగ్రి అని చేయమని చెప్పండి. మనకు 100% కాకపోయినా 99% యాక్యురసీ వస్తుంది. దయచేసి ఈ ఒక్కటి మీరు సూచన చేసి ఈ కులగన్న చట్టబద్ధత తెచ్చి మీరన్న 5 డిమాండ్స్ను ఆమోదం చేసి రాజకీయంగా బీసీలకు 50%, 46కు వచ్చింది కదా, ఒక 50% ప్రతి దాంట్లో రిజర్వేషన్ ఉద్యోగం రాజకీయాలు చేయండి. మేమందరం కూడా జీవితకాలం మా కవితక్కను ఒక దేవతగా, తెలంగాణ దేవతగా చూసుకుంటూ మీకు ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. నమస్కారాలు.